జిల్లా పెళ్లకూరు మండలంలో బుధవారం కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నివాసం చిల్లకూరులో 6 పంచాయతీల నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ల పార్టీ చేరికలు మరియు క్లీన్ స్లీప్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీని వీడి వైసీపీలోకి 200 మంది కార్యకర్తలు చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని అలాగే సుళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని నన్ను గెలిపించాలని కోరారు. బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్నటువంటి పథకాలు ఇంకా మెరుగుగా అందుతాయని ఆయన అన్నారు. అనంతరం ఎన్డీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ భారీ మెజారిటీతో ఈ మండలం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు రావాలని, గతంలో 2 సార్లు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందాము, అలాగే 3వసారి ముచ్చటగా మన ఎమ్మెల్యేని గెలిపించాలని అన్నారు. పంచాయతీల్లో రాగలపాడు, నెలవల్లి, చింతపూడి, అయ్యే కాకుండా పెళ్లకూరు, కొత్తూరు, మళ్ళీ వచ్చి పుల్లూరు, ముమ్మారెడ్డిగుంట, ఈ 6 పంచాయతీల్లో ఈరోజు చేరికలకు అందరూ సంసిద్ధమై జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, బస్ యాత్ర రోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. దీనికి ఇక్కడికి ఇచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు, మీ అందరికీ సుపరిచితుడు, మీ అందరి అభిమాని మన సంజయ్ గారికి, మా జెడ్పీటీసీ ప్రిస్కిల్ల మేడం గారికి, వేదిక నాకు ఇచ్చిన సర్పంచులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇక్కడికి ఇచ్చేసిన మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, ఈరోజు మంచి రోజున మీరందరూ ఇక్కడికి వచ్చారు. అదే మంచితో మీ గ్రామాల్లో క్లీన్ స్వీప్ అవ్వాలా. ఏంది క్లీన్ స్వీప్ అంటే? ఏంది క్లీన్ స్వీప్ అంటే? ఏంది క్లీన్ స్వీప్ అంటే ముందర వాళ్ళు చెప్పాలా. 100కి 100% ఓట్లు, 90% జనాలకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు. అన్ని పథకాల్లో ప్రతి ఒక్కరూ ఎన్ని ప్రలోభాలు పెట్టినా జగనన్నకి తోడుగా, నీడగా, అండగా ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి కట్టుబెట్టి పనిచేసి 100కి 100% ఓట్లు జగన్మోహన్ రెడ్డి పడే విధంగా మీరందరూ చేస్తే అది క్లీన్ స్వీప్. ఏందే ఏంది క్లీన్ స్వీప్? ఏంది మొన్న చేశాం మండల ఎన్నికల్లో, మీకు అందరికీ తెలుసు. 10 ఎంపీటీసీలో జెడ్పీటీసీ క్లీన్ స్వీప్ చేసాం సింగిల్ నామినేషన్తో. దాన్ని నిలబెట్టుకోవాలంటే ఈరోజు మనం భారీ మెజార్టీతో ఈ మండలం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపుకు రావాలి. గతంలో 2 సార్లు రాష్ట్రంలో చేర్పుల కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, జనసేన నుంచి కావచ్చు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్ కుటుంబంలో చేరికలు చేర్చుకుంటా ఉన్నాం. పెళ్లకూరు, నెలపల్లి ఈ గ్రామాల చెందినవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులు అయ్యేదానికి ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, మరి ఈ కారణం జగన్మోహన్ రెడ్డి గారి చరిస్మా. అందరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్ కుటుంబంలో చేరుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో చేసిన మంచి పని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 58 నెలల పరిపాలనలో, సుపరిపాలనలో వారు చేసిన కార్యక్రమాలకి ఆకర్షితులై, వారు చేసిన మంచికి మేము కూడా తోడుగా ఉండాలి, వారు చేసిన మంచి ఇంకా కొనసాగాలి. అది కొనసాగాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మనమందరం కూడా ఆయనకి బాధ్యతగా నిలబడి ఆయన్ని బలపరిచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఈ కుటుంబంలో చేరడం జరుగుతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ఏదైతే ఈ రాష్ట్రంలో గమనించారో, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ యొక్క పరిస్థితిని, స్థితిగతుల్ని గమనించి ఈ పేదవాడి జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి, ప్రతి పేదవాడిని అభివృద్ధి వైపు నడిపించాలి,
వాళ్ళ యొక్క జీవనంలో ఒక మంచి మార్పు తీసుకొచ్చి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆలోచన చేసి మరి నవరత్న లాంటి 9 హామీల్ని ఎన్నికలకు ముందు చెప్పడం, ఈ 9 హామీలు కనుక ఖచ్చితంగా నెరవేర్చగలిగితే, ప్రతి పేదవాడికి అందించగలిగితే మరి వారి జీవితంలో మంచి మార్పు వస్తుందని చెప్పడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నవరత్నాలన్నిటి కూడా అమలు చేయడం, అమలు చేశారు కాబట్టి